చాలామంది ఈ 2026 సంవత్సరంలో కొత్త టీవీ తీసుకోవాలనుకుంటున్నారండి. మన యూట్యూబ్ కస్టమర్స్ అయితే ఫోన్ చేసి అన్న ఒక మంచి టీవీ గురించి చెప్పండి అన్న అని అడుగుతున్నారండి. నా పేరు కృష్ణ, ఒక టీవీ టెక్నీషియన్ని. నేను ఎల్ఈడి ఎల్సిడి టీవీలు రిపేర్ చేస్తాను. అదేవిధంగా కొత్త టీవీలని ఫిట్ చేస్తాను, డిటిహెచ్ని ఫిట్ చేస్తాను, హోమ్ థియేటర్లు ఫిట్ చేస్తాను, టీవీ స్టాండ్లు ఫిట్ చేస్తానండి. నేను ప్రతి ఒక్క కస్టమర్ ఎక్స్పీరియన్స్ని అయితే ఫేస్ చేస్తుంటాను. అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కొత్త టీవీ తీసుకునే ముందు అయితే ఒక 9 మేజర్ పాయింట్లు అయితే చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ది ఏంటంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి స్థలాన్ని బట్టి మీరు టీవీ తీసుకోవాల్సి వస్తుందండి. అది చిన్న హాల్ అయితే 32 ఇంచుల టీవీ, పెద్ద హాల్ అయితే 55 నుంచి 65 ఇంచుల టీవీ అండి. మీరు ముందే అది చెక్ చేసుకొని మీరు టీవీ తీసుకుంటే బాగుంటుంది. ఒకసారి టీవీ తీసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరు టీవీ తీసుకునేటప్పుడే ఒకసారి చెక్ చేసుకొని టీవీ తీసుకుంటే బాగుంటుందండి. ఒక మొబైల్ ఫోన్ కానీ ఒక బైక్ని అయితే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు మార్చేస్తాం, కానీ ఒక టీవీ అయితే మనకి ఇంటికి అందంగా ఉండడానికి, అదేవిధంగా అది 5-6 సంవత్సరాలు ఒకే ప్లేస్లో ఉంటుంది కాబట్టి మనకి అందంగా కనిపించాలి. కాబట్టి మనకు మంచి ఫ్యూచర్స్తో ఒక మంచి టీవీని అయితే తీసుకుంటే బాగుంటుందండి. అది ముందే మనం ఆలోచించి మన రూమ్ సైజుని బట్టి మనం 55 ఇంచుల 60 ఇంచుల టీవీ అనేది మనం తీసుకోవాలండి. మన బడ్జెట్ తగ్గట్టుగా మనం తీసుకోవాలండి. ఏ టీవీ తీసుకోవాలనుకున్నా బడ్జెట్ మెయిన్ అండి. బడ్జెట్ ప్రకారం మాత్రమే మనం టీవీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ ఎక్కువగా ఉంటే ఒక మంచి టీవీలు వస్తాయండి. బడ్జెట్ తక్కువలో ఉంటే నాన్ బ్రాండెడ్ టీవీస్ వస్తాయండి. బడ్జెట్ ఎక్కువలో ఉంటే బ్రాండెడ్ టీవీస్ ఎక్కువ ఆప్షన్స్తో వస్తాయండి. అదే బడ్జెట్ తక్కువగా ఉంటే నాన్ బ్రాండెడ్ టీవీస్ తక్కువ అమౌంట్లో తక్కువ ఫీచర్స్తో వస్తుంటాయి. నాన్ బ్రాండెడ్ టీవీలు కూడా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయండి. కానీ మీరు నాన్ బ్రాండెడ్ టీవీ అయినా బ్రాండెడ్ టీవీ అయినా చెక్ చేసుకోవాల్సిన కొన్ని మేజర్ పార్ట్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ది మీరు చెక్ చేసుకోవాల్సింది హెచ్డిఎంఐ కేబుల్స్ అండి. హెచ్డిఎంఐ కేబుల్ పోర్ట్స్ ఉంటాయండి ప్రతి టీవీకి. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ప్రతి టీవీకి 3 హెచ్డిఎంఐ పోర్ట్లు అయితే ఉంటాయండి. ఈ పోర్ట్లు అయితే మీరు చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ పోర్ట్ ఏంటంటే ఏఆర్సి లేదా ఈఏఆర్సి పోర్ట్స్ అండి. ఇవి మీకు సెటప్ బాక్స్ నుంచి టీవీకి, లేదా 4K బాక్స్ నుంచి టీవీకి, లేదా ఏదైనా ఎక్స్టర్నల్ బాక్స్ నుంచి టీవీకి వీడియోని పంపించడానికి అయితే ఉపయోగపడుతుందండి. ఈ ఏఆర్సి లేదా ఈఏఆర్సి కేబుల్ ఉండడం వల్ల మీకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగా డిస్ప్లే అవుతుందండి. 4K 5K అనేది చూపిస్తుందండి. మీకు ప్రతి టీవీ పైన కూడా ఏఆర్సి ఈఏఆర్సి 120 రిజల్యూషన్, 60 రిజల్యూషన్ అని ఉంటుందండి. ఇది మీరు చెక్ చేసుకొని టీవీని అయితే తీసుకోవాలండి. ఇటువంటివి ఏమీ లేకపోతే మీరైతే టీవీని అయితే తీసుకోవద్దండి. మీకు కొన్న టీవీలో 3 పోర్ట్లు ఉంటాయి కండి. 3 పోర్ట్లో ఏదో ఒక పోర్ట్లో అయితే ఏఆర్సి లేదా ఈఏఆర్సి ఉండాలండి. ఉన్న టీవీలో మాత్రమే మీరు తీసుకోండి. 2025 సంవత్సరంలో చాలా కంపెనీలు ఈ పోర్ట్లు లేకుండానే టీవీని అమ్మేశాయండి. ఈ పోర్ట్లు ఉంటే మీకు డిస్ప్లే అనేది 4K 8K రిజల్యూషన్లో మీకు చూపిస్తుంది. కాబట్టి ఈ పోర్ట్లు కంపల్సరీగా ఉండాలండి. రెండో పోర్టు, మొత్తం 3 పోర్ట్లు కదండి. 3 పోర్ట్లలో ఫస్ట్ పోర్టు ఏఆర్సి లేదా ఈఏఆర్సి ఉండాలండి. రెండో పోర్ట్లో మీకు తక్కువ బడ్జెట్ అయితే 2.0 ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ బడ్జెట్లో అయితే 2.1 ఉండేటట్టు చూసుకోవాలండి. 2.0 అంటే మనకి ఏమీ లేదండి. 2.0 లేదా 2.1 అంటే సౌండ్ కండి. ఇది సౌండ్ అంటే టీవీ నుంచి మనకి హోమ్ థియేటర్ కానీ ఏదైనా ఎక్స్ట్రా సౌండ్ బార్ను మనం కనెక్ట్ చేసుకునేటప్పుడు ఈ 2.0 ఉంటే మనకి పిక్చర్ సౌండ్ అనేది కొంచెం బాగా ఉంటుందండి. 2.1 ఉంటే డాల్బీ అటామిక్ సౌండ్ అండి. మనకి టీవీలో ఒక 4K టీవీలో డాల్బీ అటామిక్ సౌండ్ ఎలా వస్తుందో ఆ సౌండ్ని టీవీ నుంచి నేరుగా మనకి హోమ్ థియేటర్కి అయితే పంపిస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఈ ఆప్షన్ని మీరు చెక్ చేసుకొని టీవీ తీసుకోవాలండి. ఫస్ట్ది ఏఆర్సి ఈఏఆర్సి పోర్ట్ ఉందా లేదని చూసుకోవాలి. ఈ పోర్ట్ మనకి పిక్చర్ క్వాలిటీ బాగా కనిపించడానికి ఉపయోగపడుతుందండి. రెండోది హెచ్డి పోర్టు 2.1 ఉందా లేదా చూసుకోవాలండి. ఇది డాల్బీ అటామిక్ సౌండ్ని స్ప్రెడ్ చేయడానికి మీకు మూవీలో ఎలా వస్తుందో అలా వచ్చిన సౌండ్ని సౌండ్ బార్కి యాస్టిస్గా పంపించడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. లేటెస్ట్ అండి ఈ రెండు మీ టీవీలో కంపల్సరీగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. 3 హెచ్డిఎంఐ కేబుల్కి ఏమీ అవసరం లేదు, అది నార్మల్గానే ఉంటుంది.
చాలా టీవీల్లో ఈ ఆప్షన్స్ అయితే లేవండి. ఆ ఆప్షన్ ఉంటే ఈ ఆప్షన్ ఉండదు, ఈ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ ఉండదు. కొన్ని టీవీల్లో 3 పోర్ట్లు కూడా ఖాళీగా వదిలేస్తున్నారండి, ఎటువంటి నేమ్స్ కూడా మెన్షన్ చేయట్లేదు. మీరు ఒకసారి టీవీ కొనేటప్పుడు ఈ పోర్ట్స్ ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకొని కొనుక్కోవాలండి. నేను పైన సైడ్ డిస్ప్లేలో కూడా ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. అదే విధంగా యూఎస్బి కేబుల్ అండి. చాలా మంది టెక్నీషియన్స్ కానీ కస్టమర్స్ కానీ యూఎస్బి కేబుల్స్ అయితే చూడడం లేదండి. యూఎస్బి కేబుల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మీరు ఏవైనా పెన్ డ్రైవ్ ద్వారా అంటే పెళ్లి వీడియోస్ కానీ ఏవైనా ఫంక్షన్స్ వీడియోస్ కానీ ఇప్పుడు అంతా 4Kలో వస్తున్నాయి కాబట్టి ఆ 4K పెన్ డ్రైవ్లు అనేవి టీవీకి పెట్టేటప్పుడు కొన్నిసార్లు సపోర్ట్ చేయవండి. ఎందుకంటే మీరు 4K 5K 8Kలో వీడియోస్ తీస్తుంటారు, కానీ మీ టీవీ అయితే కేవలం 1080 రేషియోలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అటువంటప్పుడు మీకు ఈ ఐస్ట్ 4K 5K పెన్ డ్రైవ్ అయితే సపోర్ట్ చేయవండి. అటువంటప్పుడు మీరు తక్కువ బడ్జెట్లో అయితే మీ యూఎస్బి కేబుల్ అనేది 2.2లో ఉండేటట్టు చూసుకోండి. అదే ఎక్కువ బడ్జెట్లో అయితే 3.0 లేదా 3.2 అని అక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి. లేదంటే మీరు టీవీ కొనేటప్పుడు మీకు ఒక మాన్యువల్ ఇస్తారండి. ఆ మాన్యువల్లో ఈ యూఎస్బి కేబుల్ కింద 3.0 3.2 ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. ఇది ఉన్నటప్పుడు మీకు పెన్ డ్రైవ్ అనేది స్పీడ్గా రన్ అవుతుంది. అదే విధంగా మీకు హై క్వాలిటీ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తుందండి యూఎస్బి కేబుల్ అనేది, గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా వైఫై 6 అండి. ఈ వైఫై కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ 2026 సంవత్సరంలో కొత్తగా వైఫై 6 అనేది ఇన్బిల్ట్ గా వస్తుందండి. ఈ వైఫై 6 అంటే ఏమీ లేదండి, మీరు గేమ్స్ కానీ లేదా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆన్లైన్లో గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం స్లో అయిపోతుంటాయండి మన ఇంటర్నెట్లో. అదే వైఫై 6 మీకు కనెక్ట్ అయి ఉంటే మీ గేమ్స్ అనేవి ఎటువంటి స్ట్రక్ అవ్వకుండా చాలా నీట్గా చాలా క్లారిటీగా ప్లే అవుతాయండి. అదేవిధంగా మీరు స్పోర్ట్స్ ఛానల్ చూసేటప్పుడు లేదనుకుంటే మీరు ఏవైనా యూట్యూబ్ వీడియో కాల్స్ ఏవైనా మాట్లాడేటప్పుడు గట్టా ఈ వైఫై 6 అనేది చాలా ఉపయోగపడుతుందండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వైఫై కూడా వైఫై 6తో సపోర్ట్ చేస్తూ వైఫై స్ప్రెడ్ అవుతుందంటే టీవీ చాలా తొందరగా రిసీవ్ చేసుకుంటుందండి వైఫై సిగ్నల్స్ ని. ఎక్కడ బఫరింగ్ లేకుండా మీకు యూట్యూబ్ వీడియోస్ కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కానీ ఎక్కడ బఫరింగ్ లేకుండా చాలా మంచి పిక్చర్ క్వాలిటీతో చాలా స్మూత్ గా ఎక్స్పోర్ట్ చేస్తుందండి వైఫై 6 అనేది. ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. ఈ వైఫై 6 మీ టీవీకి ఉండడం వలన మీకు పవర్ కన్జ్యూమ్ కూడా చాలా తక్కువగా అవుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారండి. ఇది మీరు ఒకటి చెక్ చేసుకోవాలి. అదే విధంగా బ్లూటూత్ అండి. బ్లూటూత్ అనేది 5.3 ఉండేటట్టు చూసుకోవాలి. మీరు తక్కువ బడ్జెట్ టీవీ అయినా ఎక్కువ బడ్జెట్ టీవీ అయినా 5.3 ఉండేటట్టు చూసుకోవాలి బ్లూటూత్. ఇవి మేజర్ అండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అండి, మీ టీవీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అండి చాలా మెయిన్ అండి. ఈ సాఫ్ట్వేరు ఆండ్రాయిడా గూగుల్ వెబ్బస్ అనేది మీరు చూసుకోవాలి. అందులో ఏ యాప్స్ వస్తున్నాయో మీరు చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని మీరు టీవీ తీసుకోవాలి. అదే విధంగా డిస్ప్లే అండి. డిస్ప్లే అనేది ఎల్ఈడి డిస్ప్లే, ఎల్సిడి డిస్ప్లే, ఓఎల్ఈడి డిస్ప్లే మీరు చెక్ చేసుకోవాలండి. అది డిస్ప్లే అనేది ఇంట్లో ఉన్నటువంటి టీవీకి డిస్ప్లే అనేది మెయిన్ అండి. మీరు తీసుకునేటప్పుడే మంచి డిస్ప్లే ఉన్నటువంటి టీవీ తీసుకుంటే బెస్ట్ అండి. మీరు ఇంట్లో ఉన్న రూముల్లో అయితే ఎల్ఈడి టీవీ తీసుకుంటే సరిపోతుంది. హాల్లో ఉండేటప్పుడు కొంచెం బ్రైట్నెస్ లో పడుతుంటాయి కాబట్టి QLED టీవీ అయితే బెస్ట్ అండి. QLED టీవీ అయితే మీకు ఆటో బ్రైట్నెస్ ఉంటుంది కాబట్టి మీకు ఎండ పడినా లేదా చీకటిగా ఉన్న ఆటోమేటిక్గా బ్రైట్నెస్ తీసుకుంటుంది కాబట్టి QLED టీవీలు ది బెస్ట్ టీవీస్ అండి. మీరు హాల్లో ఉపయోగించే టీవీలు అయితే QLED టీవీలు తీసుకోండి. ఇది మీకు అన్ని యాంగిల్లో కూడా టీవీ చూడడానికి అయితే బాగుంటుంది. QLED టీవీలో హాల్లో ఉపయోగించే టీవీలు అయితే QLED టీవీలు అయితే తీసుకోండి. అదేవిధంగా క్వాలిటీ అండి. ప్రెజెంట్ మనకి చాలా పిక్చర్ క్వాలిటీలు అయితే ఉన్నాయండి. హెచ్డి ఉంది, ఫుల్ హెచ్డి ఉంది, 4K ఉంది, 8K ఉందండి. కానీ ప్రెజెంట్ 2026 సంవత్సరంలో మీరు 4K కానీ 8K టీవీలు మాత్రమే తీసుకోండి. ఎందుకనంటే ఫ్యూచర్లో మనకి వచ్చినటువంటి అన్ని స్పోర్ట్స్ కానీ అనుకోండి, మూవీస్ కానివ్వండి, అన్ని కూడా 4Kలో మాత్రమే ఉంటున్నాయండి, లేదా 8Kలో ఉంటున్నాయండి. మీరు ఓల్డ్ టీవీలు తీసుకొని 4K 5K టీవీలు, ఓల్డ్ టీవీలు హెచ్డి ఫుల్ హెచ్డి టీవీలు తీసుకొని మీరు 4Kలో ఉన్నటువంటి మూవీస్ ప్లే చేస్తే మీకు అటువంటి అంత పిక్చర్ క్వాలిటీ అయితే రాదండి. మీరు అమెజాన్ ఫైర్ స్టిక్లు ఏం పెట్టుకున్నా మీకు 4K వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తాయి, కానీ
4K ఎక్స్పీరియన్స్ అయితే మీకు రాదండి. ఆ పిక్చర్ క్వాలిటీ ఇది ఆ స్మూత్నెస్ అంతా మీకు ఏం డిస్ప్లేలో చూపించదు. మీకు డిస్ప్లే బాగున్నప్పుడు మాత్రమే ఈ 4K రిజల్యూషన్ అనేది చాలా బాగా మీకు డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీరు టీవీ తీసుకునేటప్పుడు 4K 8K సపోర్టెడ్ డిస్ప్లే అయితే తీసుకోండి. రెజల్యూషన్ అయితే బాగా ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా రీఫ్రెష్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టీవీస్ కి 16Hz రీఫ్రెష్ రేట్ ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నటువంటి అంటే 120 రీఫ్రెష్ ఉన్నటువంటి టీవీలు అయితే తీసుకోండి. దీనివల్ల మీకు ఒక సెకండ్ కి 60 అంటే రీఫ్రెష్ అంటే చాలా స్పీడ్ గా ఉంటుందండి. అదే 120 అయితే ఇంకొంచెం స్పీడ్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. స్పోర్ట్స్ ఛానల్ చూసేటప్పుడు లేదా ఫుట్బాల్, వాలీబాల్ ఏవైనా గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మనకి కొంచెం స్పీడ్ గా మోషన్ జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో మీకు కొంచెం రీఫ్రెష్ రేట్ బాగా ఉంటే కొంచెం క్లారిటీగా పిక్చర్ కనబడే అవకాశం అయితే ఉంటుంది. ఏవైనా మోషన్ మూవీస్ చూసేటప్పుడు ఏదో యాక్షన్ మూవీస్ చూసేటప్పుడు మామూలు టీవీ మీద కంటే ఈ QLED టీవీ 4K టీవీల్లో మంచి రీఫ్రెష్ రేట్ ఉన్న టీవీలో చూస్తే కొంచెం పిక్చర్ ఎఫిషియన్సీ చాలా బాగా ఉంటుందండి. ఇది మీరు గమనించుకొని తీసుకోవాలి. ఇవన్నీ మీరు ఆలోచించుకొని టీవీ తీసుకోవాలండి. నేనైతే మొత్తం చెప్పాను చూడండి. ఫస్ట్ది రూమ్ సైజుని బట్టి టీవీ తీసుకోవాలి. రెండోది USB కేబుల్స్, తర్వాతది HDMI పోర్ట్స్, తర్వాతది వైఫై, తర్వాతది బ్లూటూత్, తర్వాతది రీఫ్రెష్ రేటు, తర్వాతది డిస్ప్లే, తర్వాతది స్మార్ట్ ఫీచర్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్స్ 9 అయితే చెప్పానండి. ఈ 9 కూడా మీ టీవీలో లేటెస్ట్ లో ఉన్నటువంటివి ఏవైనా లేటెస్ట్ లో ఉన్నటువంటివి తీసుకోండి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ లేటెస్ట్ 2026లో ఉన్నటువంటి లేటెస్ట్ అండి.